ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీసీ గ్రూప్స్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. మానవుని నగర జీవనం గురించి వివరించిన గ్రంథం ఏది? మానవుని నగర జీవనం గురించి వివరించిన గ్రంథం ఏది? ఆన్సర్ 1 రిపబ్లిక్. బాల న్యాయ చట్టం కింద నేరాలు అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? బాల న్యాయ చట్టం కింద నేరాలు అధికంగా ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? ఆన్సర్ 2 రాజస్థాన్. డిసెంబర్ 2021న బాల బాలికల వివాహ వయసు ఎన్ని సంవత్సరాలు ఉండాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది? డిసెంబర్ 2021న బాల బాలికల యొక్క వివాహ వయసు కనీసం ఎన్ని సంవత్సరాలు ఉండాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది? ఆన్సర్ 2 21 సంవత్సరాలు. ఈ క్రింది వారిలో పునరావాసం కోసం అధిక మొత్తం ఎవరు అందిస్తారు? ఈ క్రింది వారిలో పునరావాసం కోసం అధిక మొత్తాన్ని ఎవరు అందిస్తారు? ఆన్సర్ 2 వెట్టి చాకిరీకి లోనైన బాలలు. దేశంలో తొలిసారిగా జాగో బదులో బోలో మేల్కో మార్పు చెప్పు అని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఏ అంశంపై అవగాహన కల్పించేందుకు ప్రారంభించారు? దేశంలో తొలిసారిగా జాగో బదులో బోలో మేల్కో మార్పు చెప్పు అని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఏ అంశంపై అవగాహన కల్పించేందుకు ప్రారంభించారు? ఆన్సర్ 1 బాలలకు లైంగిక వేధింపుల నుండి భద్రత కల్పించాలని. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1956లో. బాలలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులో చేశారు? బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంను ఎప్పుడు అమలులోకి చేశారు? ఆన్సర్ 2 2009. కులతత్వానికి గల ఈ క్రింది వాటిలో ప్రధాన కారణం ఏది? ఈ క్రింది వాటిలో కులతత్వానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ 4 రవాణా మరియు సమాచారం, వైవాహిక అంశాలు, నగరీకరణ మరియు పారిశ్రామికరణ. భారత కుల విధానం గురించి ప్రస్తావన మొదట ఈ క్రింది వాటిలో దేనిలో కనిపిస్తుంది? భారత కుల విధానం గురించి ప్రస్తావన మొదటగా ఈ క్రింది వాటిలో దేనిలో కనిపిస్తుంది? ఆన్సర్ 1 వేదాలు. కుల ప్రాతిపదికన ఏర్పడిన రాజకీయ పార్టీలు ఏవి? ఈ క్రింది వాటిలో కుల ప్రాతిపదికన ఏర్పడిన రాజకీయ పార్టీలు ఏవి? ఆన్సర్ 4 ఆర్జేడీ. కుల విధులను వ్యక్తి సమూహం సమాజాల దృష్ట్యా వివరించింది ఎవరు? కుల విధులను వ్యక్తి సమూహం మరియు సమాజాల దృష్ట్యా వివరించింది ఎవరు? ఆన్సర్ 4 జిహెచ్ హట్టన్. ఏ ప్రకటన ప్రకారం బలహీన వర్గాల అభివృద్ధి కోసం విద్యాపరంగా ఆర్థిక పరంగా ప్రభుత్వము కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి? ఏ ప్రకటన ప్రకారం బలహీన వర్గాల అభివృద్ధి కోసం విద్యాపరంగా ఆర్థిక పరంగా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి? ఆన్సర్ 4 ఆర్టికల్ 46. ఈ క్రింది వాటిలో దీనిని సముదాయక ఘర్షణగా పేర్కొనవచ్చు? ఈ క్రింది వాటిలో దీనిని సముదాయక ఘర్షణగా పేర్కొనవచ్చు? ఆన్సర్ 1 మతతత్వ ఘర్షణ. మతతత్వం అనగా ఏమిటి? ఈ క్రింది వాటిలో మతతత్వం అనగా ఏమి? ఆన్సర్ 3 తమ మతంపై అభిమానంతో పాటు ఇతర మతాలపై ద్వేషం కలిగి ఉండటాన్ని మతతత్వంగా భావిస్తారు. ప్రాంతీయ తత్వంలో ఉండే ప్రయోజనాలు ఏవి? ప్రాంతీయ తత్వంలో ఉండే ప్రయోజనాలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ
వ్యక్తులు భావాలకు సంస్కృతులకు గుర్తింపు ఇవ్వడం, విద్యా ఉద్యోగ అవకాశాలలో స్వయం ప్రతిపత్తి కలగడం, ప్రాంతాల సమాన అభివృద్ధి. ప్రాంతీయ తత్వము గల కారణాలు ఏవి? ప్రాంతీయ తత్వము గల ప్రధాన కారణాలు ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ వివాహాలు, సంస్కృతి, భౌగోళిక కారణాలు మరియు చారిత్రక కారణాలు. ఈ క్రింది వాటిలో ప్రాంతీయ తత్వం వలన కలిగే నష్టమేది? ఈ క్రింది వాటిలో ప్రాంతీయ తత్వం వలన కలిగే నష్టం ఏమిటి? ఆన్సర్ తీవ్రవాద సంస్థలకు సెలవు, హింసకు దారితీయడం, ఖర్చు పెరగడం. తివాచీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఏ వ్యాధికి ఎక్కువ గురవుతారు? తివాచీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఏ వ్యాధికి గురవుతారు? ఆన్సర్ 2. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుండి 14 సంవత్సరాల మధ్య పనిచేస్తున్న కార్మికుల సంఖ్య ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుండి 14 సంవత్సరాల మధ్య పనిచేస్తున్న కార్మికుల సంఖ్య ఎంత? ఆన్సర్ 3. 4.35 మిలియన్లు. భారతదేశంలో బాల కార్మికులు ప్రధానంగా ఏ పరిశ్రమలో ఎక్కువగా పనిచేస్తున్నారు? భారతదేశంలో బాల కార్మికులు ప్రధానంగా ఏ పరిశ్రమలో ఎక్కువగా పనిచేస్తున్నారు? ఆన్సర్ 4. 1. ఇంటి పనులు మరియు రెస్టారెంట్ హోటళ్లలో, పట్టు పరిశ్రమ తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో, మందుగుండు సామాగ్రి పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. ఏ అధికరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు బాలబాలికలు కర్మాగారంలోని ప్రమాదకర పనులు చేయకూడదని పేర్కొంది? ఏ అధికరణ 14 సంవత్సరాలలోపు బాలబాలికలు కర్మాగారంలో నీ ప్రమాదకర పనులు చేయకూడదని పేర్కొంటుంది? ఆన్సర్ 3. ఆర్టికల్ 24. బాల కార్మిక వ్యవస్థ అతి పెద్ద అంతర్జాతీయ ఒప్పందం ఇండస్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని భారతదేశం ఏ దేశంతో కుదుర్చుకుంది? బాల కార్మిక వ్యవస్థకై అతిపెద్ద అంతర్జాతీయ ఒప్పందం ఇండస్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని భారతదేశం ఈ క్రింది వాటిలో ఏ దేశంతో కుదుర్చుకుంది? ఆన్సర్ 2. చైనా. ప్రస్తుతం ఈ క్రింది వాటిలో ఏ రంగంలో బాల కార్మికులు ఎక్కువగా ఉన్నారు? ప్రస్తుతం ఈ క్రింది వాటిలో ఏ రంగంలో బాల కార్మికులు ఎక్కువగా ఉన్నారు? ఆన్సర్ 1. వ్యవసాయ రంగం. బాలలకు సంబంధించిన ఆర్టికల్ 21A ఈ క్రింది వాటిలో దేనిని తెలియజేస్తుంది? బాలలకు సంబంధించిన ఆర్టికల్ 21A ఈ క్రింది వాటిలో దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ 2. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. నిర్భయ ఘటన జరిగిన తర్వాత నియమించిన కమిటీ ఏది? నిర్భయ ఘటన జరిగిన తర్వాత నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ 4. జస్టిస్ వర్మ కమిటీ. ఏ సంవత్సరంలో ఫ్యామిలీ కోర్టు చట్టం రూపొందించడం జరిగింది? ఏ సంవత్సరంలో ఫ్యామిలీ కోర్టు చట్టాన్ని రూపొందించారు? ఆన్సర్ 3. 1984. ఏ చట్టం స్త్రీలను గృహహింస నుండి కాపాడడం కోసం ఏర్పాటు చేశారు? ఈ క్రింది వాటిలో ఏ చట్టం స్త్రీలను గృహహింస నుండి కాపాడడం కోసం ఏర్పాటు చేశారు? ఆన్సర్ 3. గృహహింస నుండి రక్షించడం చట్టం. జస్టిస్ వర్మ కమిటీ ఎన్ని సంవత్సరాలలోపు వారిని బాల నేరస్తులుగా పరిగణించాలని సూచిస్తుంది? జస్టిస్ వర్మ కమిటీ ఎన్ని సంవత్సరాలలోపు వారిని బాల నేరస్తులుగా పరిగణించాలని సూచించింది? ఆన్సర్ 2. 18 సంవత్సరాలు. బాల్య వివాహాల నిరోధక చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 3, 2006. భారతదేశం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఏ సంవత్సరంలో తయారు చేసిన మెమోరాండంలో మొదటి సభ్య దేశంగా చేరింది? భారతదేశం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఏ సంవత్సరంలో తయారు చేసిన మెమోరాండంలో మొదటి సభ్య దేశంగా చేరింది? ఆన్సర్ 3, 1992. మహిళలపై కుటుంబంలో జరిగే శారీరక హింసతో పాటు మానసిక లైంగిక భావోద్వేగ హింస రూపమాపాలను హింసగా గుర్తించిన మొదటి చట్టం ఏది? మహిళలపై కుటుంబంలో జరిగే శారీరక హింసతో పాటు మానసిక లైంగిక భావోద్వేగ హింస రూపపాలను హింసగా గుర్తించిన మొదటి చట్టం ఏది? ఆన్సర్ గృహహింస చట్టం. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా గ్రూప్స్ 2, గ్రూప్ 1 ఇతర పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.